హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ప్రయాణం పంచారామ క్షేత్రమైన శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం. ఇది ఎక్కడుందంటే భీమవరంలో ఉందండి. ఇదే అండి పంచారామాల్లో ఒకటైన భీమేశ్వర ఆలయం భీమవరంలో ఉంది. ఇది మెయిన్ ద్వారం. ఈ పంచారామాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా పేరు పొందాయి. సుబ్రహ్మణ్య స్వామి తారకాసుని సంహరించినప్పుడు రాక్షసుని గొంతులోని శివలింగం ముక్కలే 5 ప్రదేశాల్లో పడింది. ఆ 5 క్షేత్రాలే పంచారామాలు అండి. ఇది మన భీమవరంలోని భీమారామం, అలాగే అమరావతిలోని అమరారామం, పాలకొల్లులోని క్షీరారామం, సామర్లకోటలోని కుమారారామం, ద్రాక్షారామంలో దక్షారామం అని పిలువబడతాయి. ఎంట్రన్స్ ఇటు సైడ్ నుంచి ఇచ్చారు. ఉచిత దర్శనం 50 రూపీస్, 100, 200 అలా సపరేట్గా పెట్టారనమాట. గుడి స్థల పురాణం తెలుసుకుంటూ లోపలికి వెళ్దాం. తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని 3వ శతాబ్దంలో నిర్మించాడు. అందువలన భీమారామంగా పిలుస్తారు. ఈ క్షేత్రంలో శివలింగాన్ని చంద్రునిచే ప్రతిష్ఠించబడింది. అందుకే సోమేశ్వరాలయం, సోమేశ్వర స్వామి టెంపుల్ అని పిలుస్తారనమాట. ఇది ముఖద్వారం అండి. లోపలికి వెళ్దాం. ఇలాగా లోపలికి వెళ్ళగానే మనకి ఫస్ట్ నందీశ్వరుడు కనబడతారు. తర్వాత ధ్వజస్తంభం ఉంటుంది. చూద్దాం ఒకసారి. ఈ ఆలయం 2 అంతస్తులుగా ఉంటుంది. సోమేశ్వరుడు కింద అంతస్తులోను, అన్నపూర్ణాదేవి అమ్మవారు పై అంతస్తులోనూ ఉంటారన్నమాట. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి. బ్యాక్ సైడ్ ఉంటుందండి, చూపిస్తాను. ఇలా లోపలికి రాగానే గోపురం పక్కకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అలాగే ఇంకో పక్కన సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది. దర్శనానికి వెళ్దామండి. ఇదంతా మండపం అండి. ఒక పక్కన వినాయక స్వామి వారు ఉంటారు ముఖద్వారానికి. మరో పక్కన కుమారస్వామి వారు ఉంటారు. ఎదురుగుండా నందీశ్వరుడు ఉంటారు. ముఖద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారండి. చూపిస్తాను. నేను పౌర్ణమి రోజున వచ్చానండి. పౌర్ణమి విశిష్టత చూపిద్దామని. జనాలు ఎక్కువ ఉన్నారు, అందుకని. సోమవారిని దర్శనం చేసుకోండి. జనాలు ఎక్కువ ఉండటం వల్ల క్లియర్గా కనబట్టలేదు. మీకు క్లియర్గా చూపించి ఇక్కడ పౌర్ణమి విశిష్టత ఏంటన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆలయంలో మామూలు రోజుల్లో తెలుపు, నలుపు రంగుల్లో ఉండే శివలింగం అమావాస్య రోజున గోధుమ వర్ణంలో మారుతుంది. తిరిగి పౌర్ణమి నాటికి యథారూపంలోకి వస్తుంది. అందుకే ఈ క్షేత్రానికి సోమారామం అనే పేరు వచ్చింది. ఈ ఆలయం లోపలే పార్వతీ అమ్మవారు కూడా ఉంటారు. బట్ జనాలు రద్దీ ఉండటం వల్ల మీకు క్లియర్గా చూపించలేకపోతున్నాను. ఒకసారి గుడి ఆవరణ అంతా చూద్దామండి. ఈ గుడి ఆవరణ అంతా చూస్తూ అసలు పంచారామాలు ఎలా ఏర్పడినవి అన్నది మనం తెలుసుకుందాము. శ్రీనాథుడు రచించిన భీమేశ్వర పురాణంలో ఈ పంచారామాల గురించి ఒక కథ ఇలా ఉందండి. క్షీరసాగర మదనంలో వెలువడిన అమృతాన్ని మహావిష్ణువు మోహిని రూపం ధరించి సురాసురులకు పంచుతుండగా పంపకంలో అన్యాయం జరిగిందని అసంతృప్తి చెందిన రాక్షసులు శివుణ్ణి మెప్పించి వరాలు తీసుకున్నారు. కొత్తగా వచ్చిన శక్తితో రాక్షసులు దేవతలను అనేక బాధలకు గురి చేయటంతో వారు మహాదేవుని శరణు వేడుకున్నారు. అప్పుడు శివుడు జాలిపడి రాక్షసుల్ని, వారి రాజ్యాన్ని బూడిద గావించాడు. యుద్ధంలో రాక్షసులు
పూజ చేసిన ఒక పెద్ద లింగం మాత్రం చెక్కు చెదరలేదు. దానినే మహాదేవుడు 5 ముక్కల కింద చేసి 5 వేరువేరు ప్రదేశములందు ప్రతిష్ఠించమని పంచిపెట్టడం జరిగింది. ఈ 5 ప్రదేశాలనే పంచారామాలుగా ప్రసిద్ధి చెందాయి. స్కంద పురాణంలో వేరేలా ఉంటుంది, అది కూడా తెలుసుకుందామండి. ఆవరణలో చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. దాంట్లో ఒకటి కుమారస్వామి టెంపుల్. ఇందాక చెప్పాను కదండి, ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామివారని. దర్శించుకుందాం రండి. స్కంద పురాణంలో తారకాసుని వధ ఘట్టం ఈ పంచారామాల పుట్టుక గురించి మరొకలా తెలియజేస్తుంది. హిరణ్యకశిపుని కుమారుడు నీమూచి కొడుకు తారకాసుడనే రాక్షసుడు. అతను పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందాడు. అంతేకాకుండా బాలుడి చేతిలో తప్ప ఎవరి వల్ల మరణం లేకుండా ఉండేలా వరం పొందుతాడు. బాలకులు తనని ఏం చేయలేరు అని ధీమా. సహజంగానే వరగర్వితుడు అయిన రాక్షసుడు దేవతలను బాధించటం, దేవతలు గెలవలేకపోవడంతో సామాన్య బాలకులు ఎవరూ గెలవటం అసాధ్యమని గ్రహించి దేవతలు పార్వతీ పరమేశ్వరుని తమకు ఒక అపూర్వ శక్తివంతమైన బాలుడిని ప్రసాదించమని ప్రార్థిస్తారు. శివబాలుడు కుమారస్వామి ఉదయించాడు. ఆయన దేవతలకు సేనానిగా నిలిచి తారకాసుని సంహరించెను. తారకాసుడు నేల కూలడంతో అతని యందు ఆత్మలింగం 5 ఖండాలుగా మారింది. దేవతలు ఆ 5 లింగ శకలాలను 5 చోట్ల ప్రతిష్ఠించారు. అవే పంచారామ క్షేత్రాలు. గుడి ముందు భాగం నుంచి ఒకసారి మొత్తం చూద్దామండి. ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి. పంచారామాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటని ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. ఒకసారి ఇక్కడి నుంచి గోపురం వ్యూ చూద్దాం. అన్నపూర్ణ అమ్మవారి దగ్గరికి వెళ్దాం. పై అంతస్తులో ఉన్నారు కదా అమ్మవారు. ఇక్కడి నుంచి ఒకసారి గోపురం వ్యూ, ధ్వజస్తంభం వ్యూ. ఇది అమ్మవారి గుడి. గుడి లోపలికి వెళ్దాం. ఇది పైన వ్యూ. పైనుంచి ఇది ఫ్రంట్ వ్యూ అన్నమాట. ధ్వజస్తంభం, గోపురం. అన్నపూర్ణాదేవి అమ్మవారు. దర్శనం చేసుకుని బయటికి రాగానే ఇలా కుడివైపుకి కింద చూసాం కదండి ఓపెన్ ప్లేస్, అలాగే పైన కూడా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ కూడా పూజలు అవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. పూజలు చేసుకునేవాళ్ళు. పైనుంచి గుడి వ్యూ ఓ లుక్ వేద్దాం. ఇది గుడి వెనకాల నుంచి.
టెంపుల్ నుంచి బయటికి రాగానే కరెక్ట్గా ఆపోజిట్లోనే మనకి సాయిబాబా వారి టెంపుల్ ఉంటుంది. ఆలయం ముందు కోనేరు ఉంది. ఈ క్షేత్రంలోని చంద్ర పుష్కరిణిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు. పంచారామంలో ఒకటైన ఈ భీమారామంని చూసేసాం కదండి. మిగిలిన 4 క్షేత్రాలను కూడా ఈ కార్తీక మాసంలోనే చూపించడానికి ట్రై చేస్తాను. మరిన్ని ఇలాంటి టెంపుల్ వీడియోస్ మీకు ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.